సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఇది కదా వైభోగం అంటే, నీ కష్టం చూసి తట్టుకోలేక పంపుతున్న ధనం ఇది, కాదనకుండా తీసుకోమ్మా అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. మన జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలను చూసి అధైర్యపడకూడదు. కష్టాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి చిరకాలంగా మిగిలిపోవు. అంతేకాకుండా నేను చెప్పే ఈ 2 మాటలు విన్నావంటే నీ జీవితంలో ఎందుకింత సంతోషం రాబోతుంది అన్నది కూడా నీకు అర్థమవుతుంది. ఇప్పుడు పడుతున్న ఈ కష్టానికి గల కారణం కూడా నీకు తెలిసొస్తుంది తల్లి అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. ఎవరైతే బాబాగారు చెప్పే ఈ చిన్న కథని శ్రద్ధా భక్తులతో వినగలుగుతారో వారికి బాబాగారు అందించే ఆ మూలధనం ఏంటో ఇప్పుడు తెలిసొస్తుంది. ఒక నగరంలో రాధాకృష్ణ అనే యువకుడు ఉండేవాడు. అతను బొత్తిగా ఏ ఆధారము లేనివాడు. అందుచేత అతను ఎవరి వద్దనైనా కొలువు చేసుకుని బ్రతుకుతూ ఉండేవాడు. అయితే ఏ పనిలో కూడా అతనికి నిలకడ కుదిరేది కాదు. దారిద్ర్య దేవత అతని వెనకాలే తాండవం చేస్తూ ఉండేది. అతనికి ఒక రోజు ఆరోగ్యం బాగోలేక వైద్యుడి వద్దకు వెళతాడు. అయ్యా, 2 రోజులుగా నాకు చాలా నీరసంగా ఉంది. నా దగ్గర డబ్బులు కూడా లేవు. పని చేయడానికి చేతిలో పని కూడా లేదు. ఇక పని దొరికినా కూడా చేసే ఓపిక లేదు. తమరు దయతలిచి నాకు వైద్యం చెయ్యండయ్యా అంటాడు రాధాకృష్ణ. అలా అనగానే ఆ వైద్యుడు అతన్ని పరీక్షించి, నీకు ఆరోగ్య సమస్యలేమీ లేవు. సరిగ్గా తిండి తినకపోవడం వల్ల వచ్చిన నీరసమిది. చాలా బలహీనంగా ఉన్నావు. 3 పూటలా తిండి తిను, అంతా సర్దుకుంటుంది. అయ్యా, నా పరిస్థితి చెప్పాను కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క పూట కూడా తిండి తినడానికి దిక్కులేదు. ఇక 3 పూటలా తినమంటున్నారు. అది నాకు సాధ్యం కాని పని. సరే, నేను నీకొక పని ఇప్పిస్తాను. అక్కడ నీకు 3 పూటలా తిండి ఉండటానికి వసతి కల్పిస్తారు. ఇక నువ్వు సాధారణంగా పనిచేస్తే వచ్చేదానికంటే 2 ఎక్కువగానే ఇస్తారు. అంతేకాదు, అక్కడ ఒళ్ళు అలసిపోయి కష్టపడి పనిచేసే అవసరం కూడా లేదు. ఇంత మంచి అవకాశాన్ని ఎవరైతే వద్దంటారు? నేను వెంటనే వెళతాను. చెప్పండి, ఏ దేశం వెళ్ళాలి అని ఆ వైద్యుడితో రాధాకృష్ణ అడగగా, మన గ్రామానికి చాలా దగ్గరలోనే ఒక వృద్ధ మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు భూపతి గారు. నేను ఆయనకు వైద్యం చేస్తూ ఉన్నాను. ఆయన ఎంతో సంపన్నుడు. కానీ అతనికి ఎవరూ లేకపోవడంతో అతను మోడుబారిన చెట్టులాగా ఉండిపోయాడు. ఆయనకున్న ఒక్కగానొక్క కొడుకు మరణించాడు. ఇక దగ్గర బంధువులు కూడా ఎవరూ లేరు. ఈ భూపతయ్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాత్రింబవళ్ళు ఆయన్ని కనిపెట్టుకుని ఉండి పరిచర్యలు చేయడానికి ఆయనకు ఒక మనిషి కావాలి. పరిచర్య చేసేవాడిని ఇంట్లోనే పెట్టుకుంటాడు. మంచి జీతం కూడా ఇస్తారు. సరేనయ్యా, ఆ జీతం గురించి కూడా మీరే మాట్లాడండి. ఇది చాలా మంచి కొలువయ్యా. కానీ ఆ భూపతయ్యకు కోపం ఎక్కువ. ఆయన కింద ఒక్క పూట పనిచేయడం కూడా ఎంతో కష్టం. ఆయనకు రోగం వచ్చిన తరువాత ఎంతో మంది పనిలోకి వచ్చారు. ఆయన చేత తన్నులు తినలేక, తిట్లు శాపనార్థాలు పడలేక పని మానుకుని వెళ్ళిపోయారు. ఇదే అక్కడున్న పెద్ద సమస్య అని ఆ వైద్యుడు చెప్పగా రాధాకృష్ణ ఇలా అంటాడు, అసలే ఆయన రోగిష్టి, అందులోనూ ముసలివాడు. నేను తగినంత సహనంతో ఉండి ఆయన చెప్పినట్లలా ఇలా చేస్తే ఆయన ఏమీ అనడు కదా అనుకుని రాధాకృష్ణ భూపతయ్యకు సేవలు చేయడానికి సమ్మతిస్తాడు. అప్పుడు ఆ వైద్యుడు రాధాకృష్ణని తీసుకెళ్లి భూపతయ్య ఇంట్లో పనిలో పెడతాడు. 2 రోజులంతా బానే ఉంటుంది. ఒకరోజు భూపతయ్యకు అల్పాహారం వడ్డిస్తూ, క్షమించండయ్యా, కట్టెలు తడిసిపోవడం వల్ల పొయ్య సరిగా మండలేదు. అందుకే కాస్త ఆలస్యమయ్యింది. అప్పుడు ఆ భూపతయ్య రాధాకృష్ణతో ఇలా అంటాడు, వర్షం వస్తే కట్టెలు తడిసిపోతాయని తెలియదా నీకు? కట్టెలు తడుస్తాయని తెలుసు, కానీ వర్షం వస్తుందని తెలియదయ్యగారు అని అంటాడు ఆ రాధాకృష్ణ. అప్పుడు భూపతయ్య ఇలా అంటాడు, మేఘాలు కమ్ముకుంటే వర్షం వస్తుందని తెలియదా? నా దగ్గర పనికి ఎలా కుదిరావురా పనికి మాలినవాడా? అయ్యా,
చక్కగా ఎండ కాస్తుంది. అలాంటప్పుడు వర్షం పడుతుందని ఎవరు ఊహించగలరు అని రాధాకృష్ణ అనగానే, ఊహించాలి, నువ్వు పనిలో కుదిరినప్పుడు నా అవసరాలేంటి, నా అవసరాలు తీర్చడానికి కావలసినవి ఏమిటి, ఇవన్నీ నువ్వు ముందుగానే ఊహించాలి. ప్రకృతిని పసిగట్టాలి, వాతావరణాన్ని ఉడిసి పట్టుకోవాలి, నాకు సమయానికి అల్పాహారం పెట్టాలి. ఇవన్నీ చేయగలిగితేనే నువ్వు నా దగ్గర ఉండాలి. అయ్యా, నువ్వు చెప్పినవన్నీ నాలాంటి సామాన్య మానవులు చేసేవి కావు. అతీత శక్తులు ఉన్నవారైతే చేయగలరు. ఆ మాటలకు భూపతయ్యకు కోపం వస్తుంది. తింటూ ఉన్న అల్పాహారం ఆ కంచాన్ని తీసుకుని రాధాకృష్ణ మొహాన మీద పడేస్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. భూపతయ్యకు పరీక్షించడానికి వైద్యుడు వస్తాడు. ఏం రాధాకృష్ణ, ఇక్కడెలా ఉంది? నీకు అన్ని సౌకర్యాలు నచ్చాయా? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, భూపతయ్యతో నేను మాట్లాడతాను. అయ్యా, ఈ పని మానవుల వల్ల మాత్రం అయ్యేది కాదు అని తెలిసి వచ్చింది. భూపతయ్య చాలా దుర్మార్గుడు. ఆయన కోపం వెర్రి కోపం. పేరుకి ఆయన కాలు చెయ్యి పనిచేయటం లేదు, కానీ తనకు సేవ ఏమాత్రం చేయలేదని తోచినా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చేతిలో ఏదుంటే అది తీసుకుని విసురుతున్నాడు. ఆయన ఏదో ఒక పని మీద అస్తమానం శాపనార్థాలు పెడుతున్నాడు. ఒక్కొక్కప్పుడు కర్ర తీసుకుని కొడుతున్నాడు. అసలు నన్ను మనిషిలాగా చూడటం లేదు, ఒక రాక్షసుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఒకనాడు ఆయన దగ్గర తన్నులు తిని ప్రాణం విసిగి మూటాముల్లా సర్దుకుని మీ దగ్గరకు వచ్చేద్దాం అనుకున్నాను. ఆ సమయంలో భూపతయ్య ఇలా అన్నాడు, అంత కోపం ఎందుకురా? ఒరేయ్, నేను ఇంకెన్నాళ్ళు బ్రతుకుతానో ఏంటో, నేను కళ్ళు మూసుకునేదాకా అయినా నన్ను కనిపెట్టుకుని ఉండరా, లేకపోతే దిక్కులేని చావు చస్తాన్రా. ఏదో పెద్దవాడిని, నీ సొంత తాత అనుకో, ఇక మీదట నిన్ను నేనేమీ అనను, నీ మీద ఒట్టు, నన్ను నమ్మరా అని చాలా బ్రతిమాలాడు. సరే అని నేను కొంచెం మెత్తబడ్డాను, నా మనసు మార్చుకొని ఉండిపోయాను. కానీ భూపతయ్య మాత్రం కొంచెం కూడా మారలేదు. నాకు చివాట్లు శాపనార్థాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఇక్కడ ఉండడం నా వల్ల కాదయ్యా. అప్పుడు ఆ వైద్యుడు ఇలా అంటాడు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో ఇంతకంటే మంచి ఉద్యోగం దొరుకుతుందా చెప్పు? నువ్వు బయటికి వెళ్ళి పని చేస్తే ఇంత పెద్ద మొత్తంలో జీతం వస్తుందా చెప్పు? పైగా ఇక్కడ ఏమాత్రం ఖర్చు కూడా ఉండదు. నేను భూపతయ్యతో మాట్లాడి ఇంకా కొంచెం జీతం ఎక్కువ ఇచ్చేలాగా మాట్లాడుతాను. అయినా సరే ఇక్కడ నేను ఉండను అని అంటే మాత్రం ఇక నేను ఆపను. నేను వెళ్ళి భూపతిని కలిసి వస్తాను. నీ నిర్ణయం ఏంటో చెప్పు అని వైద్యుడు అడగగా రాధాకృష్ణ ఆలోచనలో పడతాడు. వైద్యుడు భూపతయ్య దగ్గరికి వెళ్ళి, పోయిన మాసం కంటే ఇప్పటికీ నీ ఆరోగ్యం చాలా బాగా కుదుటపడింది. భూపతయ్య గారు, సమయానికి మందులు తీసుకోండి. వాటి వివరాలు రాధాకృష్ణతో చెప్పి వెళతాను. ఓడిపోతాను అని తెలిసి కూడా యుద్ధం చేస్తున్నారు. ఆ యమధర్మరాజు నుండి నన్ను కాపాడడం కోసం అని భూపతయ్య అనగానే వైద్యుడు ఇలా అంటాడు, ఏ ప్రయత్నం చేయకుండానే ఓడిపోవడం కంటే యుద్ధం చేసి ఓడిపోవడం మంచిదే కదా అంటూ ఆ వైద్యుడు రాధాకృష్ణ వద్దకు వచ్చి ఇలా అంటాడు, నిన్ను ఇక్కడే ఉండమని బలవంతం చేయనోయ్, వెళ్ళిపోతాను అంటే ఏదైనా సహాయం చేస్తాను. మీరు చెప్పింది విన్నాక ఇక్కడే ఉండాలనిపిస్తుంది, కానీ భూపతయ్యను తలుచుకుంటే భయంగా ఉందండి. మీరు నాకు బ్రతకడానికి దారి చూపించారు, కానీ అతను నాకు నరకం చూపిస్తున్నాడు. అప్పుడు వైద్యుడిలా అంటాడు, పాల సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా విషమే వచ్చింది, ఆ తర్వాతే కదా అమృతం వచ్చింది. అమృతం తాగే అదృష్టం ఉందో లేదో తెలియదు, కానీ విషం కక్కే మనిషి దగ్గర ఉండలేకపోతున్నాను. వైద్యుడు రాధాకృష్ణ చేతికి కొన్ని మందులిచ్చి ఎలా వాడాలో చెప్పి వెళ్ళిపోతాడు. గ్రామంలో ఉన్న కొంతమంది అప్పుడప్పుడు భూపతయ్యను చూడటానికి వచ్చి ఆ మాట ఈ మాట చెప్పి వెళ్లే ముందు రాధాకృష్ణతో ఇలా అనేవారు, బాబు, ఆ ముసలోడిని 4 రోజులు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండయ్యా. ముందున్న వాళ్ళకంటే నువ్వు చాలా బుద్ధిమంతుడివిలాగా ఉన్నావు. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు అంటే నీ సహనం ఎంత గొప్పదో అర్థమవుతుందయ్యా. ఆ దేవుడు నీకు అంతా మంచే చేస్తాడు అనేవాళ్ళు. అప్పుడప్పుడు వైద్యుడు వచ్చి మందులు ఇస్తూ ఎప్పుడెప్పుడు ఎంతెంత మోతాదులో వేసుకోవాలో వివరంగా చెప్పేవారు. మిగతా సమయాలలో రాధాకృష్ణకు తన యజమాని దౌర్జన్యం భరించటం తప్ప మరొక అనుభవం అయితే ఉండేది కాదు. అలా సంవత్సరం గడుస్తోంది. ఒకరోజు భూపతిని చూడటానికి వైద్యుడు వస్తాడు. అప్పుడు అతనితో ఇలా అంటాడు, రాధాకృష్ణ,
అయ్యా, స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుందో నాకు జ్ఞాపకం రాకుండా పోయింది. ఏ రాక్షసుడి గోలలో బందీగా చిక్కినట్టు ఉంది. నాకు అయోధ్య నగరం వెళ్లాలనే కోరిక రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. నాకు భూపతయ్య తలలో పొండులాగా సోలపెడుతున్నాడు. అది అలా పక్కన పెడితే నాకు రావలసిన జీతం 500 వరహాలు అలాగే పేరుకొని ఉన్నాయి. వాటితో నేను ఎన్ని సుఖాలైనా అనుభవించవచ్చు. బాబు, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. భూపతయ్యకు వేరొకరిని సేవ చేయడానికి ఏర్పాటు చేయండి. ఒరే నాయనా, ఈ వానాకాలం కాస్త ఓపిక పట్టు. ఇంతకాలం ఎలాగో ఉన్నావు కదా. మీ యజమానికి ఈ 3 నెలలు గడిస్తే ఆ తర్వాత మరొకరిని ఉంచి నువ్వు వెళ్ళిపోదువు గాని అంటాడు ఆ వైద్యుడు. అప్పుడు దానికి రాధాకృష్ణ సరే అంటాడు. కానీ ఏ రోజుకు ఆ రోజు గడిచే కొద్దీ భూపతయ్య గోల భరించలేకపోతున్నాడు. రాధాకృష్ణ భూపతయ్య సేవలో చితికి నుజ్జైపోతూ ఉంటాడు. అతని మనసంతా మారిపోతుంది. మళ్ళీ ఒకరోజు అక్కడికి వైద్యుడు వచ్చినప్పుడు ఇలా అంటాడు, అయ్యా, ఇప్పుడు నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు నా యజమాని పరిస్థితి చూసి, ఆ రోగం చూసి జాలి కానీ లేదు. నేను మంచి జీతం తెచ్చుకుంటున్నాను అన్న తృప్తి కూడా నాకు లేకుండా పోయింది. ఈ నరకం నుండి ఎప్పుడు తెంచుకొని పోదామన్నా మరో ఆలోచన లేదు. చివరికి ఏమనిపిస్తుంది అంటే రావలసిన డబ్బు కూడా వద్దు అనుకుని ఏ రాత్రి వేళలో ఎవరికీ చెప్పకుండా పారిపోదామనిపిస్తోంది. సరే అయితే నీకు మరో ఉద్యోగం చూసేదాకా అయినా ఇక్కడ ఉండు. అంతలో నేను భూపతయ్య దగ్గర మాట్లాడి నీ జీతం కూడా ఇప్పిస్తాను అని అంటాడు ఆ వైద్యుడు. అప్పుడు వెళ్ళిపోదువు గాని అని అంటాడు. రాధాకృష్ణకు ఆ మాటలు కాస్త ఊరటను కలిగిస్తాయి. కానీ ఇంతలోనే ఒకటి జరుగుతుంది. భూపతయ్య ఒకరోజు గ్రామాధికారిని పిలిపించి అతని చేతిలో ఒక పత్రం పెడతాడు. అది ఆయన మరణ శాసనం. తన ఆస్తి మొత్తం తదనంతరం ఎవరికి చెందాలో ఆ పత్రంలో రాసి ఉంది. ఆ సంగతి తెలిసిన తర్వాత రాధాకృష్ణ ఇలా అనుకుంటాడు, ఇక ఈ ముసలివాడు ఎన్నాళ్ళో గాని బ్రతకడు. ఇన్నాళ్లుగా ఉండి ఈ సమయంలో పారిపోవడం మంచిది కాదు. నలుగురు నానా విధాలుగా మాట్లాడుకుంటారు. ఇంకా కొన్ని రోజులు ఈ బాధలను భరిస్తాను అని మనసులో అనుకుంటాడు. ఇలాగే కొద్ది రోజులు గడుస్తాయి. భూపతి సేవలో రాధాకృష్ణకు మంచి నిద్ర ఉండదు. రాత్రివేళ 2 సార్లు ఔషధం ఇవ్వాలి. ఆ మధ్యలో రాధాకృష్ణ అలా కన్ను మూయగానే ఆ ముసలివాడు ఏదో ఒక వంక పెట్టి లేపుతూ ఉండేవాడు. ఒక రాత్రి రాధాకృష్ణ మంచి నిద్రలో ఉండగా, ఒరేయ్ రాధా, రాధా, ఇంత నిద్రేమిట్రా దరిద్రుడా, పనికి మాలిన సన్నాసి, లేదా నాకంటే ముందుగానే చచ్చావా అని తన యజమాని పెట్టిన కేకలకు రాధాకృష్ణ నిద్ర లేవలేదు. భూపతయ్య కోపావేశంలో వెర్రివాడిలా తన మంచం ప్రక్కన ఉన్న నీళ్ల చెంబు రాధాకృష్ణ కేసి విసురుతాడు. ఇక రాధాకృష్ణ నిద్రమత్తులో నుండి తొల్లిపడి లేస్తాడు. ఒక్క క్షణం తన తలపైన అయిన గాయం, మొహం నిండా నీళ్లు చూసేసరికి మరేమీ తెలియదు. మనిషివేనారా నువ్వు, ఇలా నిద్రపోతావేంటి? నా ఇంట్లో ఉండి పందికొక్కులా తింటూ. ఇక రాధాకృష్ణకు కోపంలో ఒళ్ళు తెలియలేదు. ఒక్క క్షణం భూపతయ్య ముఖం మీద చేతులు పెట్టి గట్టిగా మూసేస్తాడు. భూపతయ్యకు కొద్దిసేపు గిలగిలా కొట్టుకుని నిశ్చలంగా ఉండిపోతాడు. తన యజమాని చచ్చిపోయాడని రాధాకృష్ణకు వెంటనే అర్థం కాలేదు. కానీ అర్థమయ్యాక నలుగురిని పిలుచుకొని వస్తాడు. కొంచెం ఆలస్యంగా వైద్యుడు కూడా వస్తాడు. ఎప్పుడో పోవలసిన వాడు గట్టి ప్రాణం కాబట్టి ఇంతకాలానికి వెళ్ళాడు. మిగతా కార్యక్రమాలు మొదలు పెట్టండి అంటాడు ఆ వైద్యుడు. అందరూ ఆ పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఒకరు కూడా రాధాకృష్ణ చంపేశాడని ఎవరూ అనుకోరు. అతను మాత్రం పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. రాధాకృష్ణ విచారం చూసి అందరి ఎదురుగా ఆ ఊరి పెద్ద ఇలా అంటాడు, రాధాకృష్ణ భక్తి అపారమైనది. అతను కాబట్టి ఇన్ని రోజులు భూపతయ్య దగ్గర పని చేయగలిగాడు. పాపం ఎంత నరకం అనుభవించాడో ఏంటో. అందుకు ప్రతిఫలంగా భూపతయ్య గారు నా చేత రాయించిన ఈ మరణ శాసనంలో తన యావదాస్తి రాధాకృష్ణ పేరే రాసేశాడు అని చెప్పగానే రాధాకృష్ణ మనసు మరింత క్షోభిస్తుంది. అప్పుడు మనసులో ఇలా అనుకుంటాడు, భూపతయ్య సొమ్ము చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు, నేను ముట్టుకోను. కానీ ఈ సొత్తు నాకు వద్దు అంటే అందరూ కారణాలు అడుగుతారు. అప్పుడు నేను హత్య చేసిన సంగతి బయటపడుతుంది. అందుచేత ఆస్తి మొత్తం తీసుకుని పేదలకు, వికలాంగులకు, లేని వారికి అప్పచెప్పి నా దారిన నేను వెళ్ళిపోతాను అని అనుకుంటాడు రాధాకృష్ణ. అలా రాధాకృష్ణకి అంత ఆస్తి
వచ్చినా కూడా ఆ గ్రామంలో ఎవరూ కూడా అసూయపడలేదు. రాధాకృష్ణ మనిషి కాదు, దేవుడు లేకపోతే అంత కఠినమైన మనిషికి సేవలు ఎవరు చేస్తారు? ఎంత దుర్మార్గుడు, ఎటువంటి రాక్షసుడు! అలాంటోన్ని రాధాకృష్ణ సేవలు చేసుకుని అంటి పెట్టుకుని ఉన్నాడు. నిజంగా మరొకరి వల్ల ఈ పని కాదు అని అందరూ రాధాకృష్ణని మెచ్చుకుంటారు. అందరూ తన యజమానిని నానా మాటలు అంటూ ఉంటే తన యజమానిని వెనకేసుకొని వస్తూ ఇలా అంటాడు, ఆయన మాట కఠినమండి, కానీ మనసు మాత్రం చాలా మంచిది అని సమర్థించవలసి వస్తోంది. రాధాకృష్ణకు గ్రామస్తులంతా మరింతలా మెచ్చుకుంటారు. కొద్ది కాలానికి రాధాకృష్ణ మనసు చిత్రంగా మారిపోతుంది. అతను తనకు సంక్రమించిన ఆస్తిని దాన ధర్మాలకు ఖర్చు చేసే ఆలోచన మానుకొని పెళ్లి చేసుకుని ఆ గ్రామంలోనే భార్య బిడ్డలతో సుఖంగా జీవిస్తూ ఉంటాడు. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం తెలియజేస్తున్నారో ఇప్పటికే మనందరికీ అర్థమైంది అనుకుంటాను. ఒక మనిషి కష్టం అనుభవిస్తున్నాడు అంటే దానికి 100 కారణాలు ఉండవచ్చు. అందుకే ఆ భగవంతుడు ఇన్ని కష్టాలనేవి పెడుతూ ఉంటాడు. ప్రతి మనిషి జీవితంలో కష్టం అనేది సహజం. ఆ కష్టాలన్నీ గట్టెక్కిన తర్వాతే సుఖ సంతోషాలనేవి మొదలవుతాయి. ఇప్పుడు ఈ కథలో కూడా రాధాకృష్ణ జీవితంలో జరిగింది ఒక విచిత్రమైన సంఘటన. భూపతయ్యకు ఎన్ని సేవలు చేశాడు అంటే అతను ఏ జన్మలోనో చేసుకున్న కర్మల వల్లనే ఈ జన్మలో రాధాకృష్ణ భూపతయ్యకు అన్ని సేవలు చేసి అన్ని తిట్లు తిన్నాడు. కాబట్టే అతని జీవితకాలం సంతోషంగా ఉండేలాగా అతనికి యావదాస్తి రాసిచ్చాడు. అంటే దీనికి అర్థం భగవంతుడి లీల అమోఘం, అద్భుతం, మనం ఊహించలేనిది అని చెప్పాలి. కాబట్టి ఎప్పుడూ కూడా కష్టం వచ్చింది అంటే దానికి బదులుగా మనం ఏడుస్తూ కూర్చుంటే ఆ కష్టాలనేవి ఇంకా ఎక్కువ అనిపిస్తాయే తప్ప అవి తరిగిపోవు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు మనం గట్టిగా వాటిని పోరాడగలిగితేనే సంతోషం అనేది ముందు ముందు ఉండబోతుంది అని చెప్పి బాబా గారు ఇంత గొప్ప సందేశాన్ని మనకు అందించారండి. మన జీవితంలో వైభోగం రావాలి అంటే మనకున్న కష్టాన్ని తట్టుకోగలిగే శక్తి మనకు బాబా గారు ఈ కథ రూపంలో అందిస్తున్నారండి. మరి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.